సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్లో నాయకత్వ లోపం కనిపిస్తోంది. బలమైన కేడర్ ఉన్నా వారిని నడిపించే సమర్థులైన లీడర్లు లేరు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. నాయకత్వ లోపంతో సిద్దిపేట కాంగ్రెస్ ఆగమాగమవుతోందా? ఇన్ఛార్జ్ హరికృష్ణ వ్యవహార శైలితో పార్టీ భ్రష్టు పట్టుకుపోతోందా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమేనా? హస్తం పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తలకు బెంగ పట్టుకుందా? ఇన్ఛార్జి వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న టీపీసీసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థిని ఎదిరించాలంటే అంతకు మించిన సత్తా ఉన్న నేత కావాలి. కేడర్ ధైర్యం చెప్పి ముందుండి నడిపించే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలి. స్థానిక నేతల్లో ఆత్మస్థైర్యం నింపాలి. అందులోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో ఐక్యత మరింత ఎక్కువగా ఉండాలి. కానీ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో ఇవే లోపించాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది అంటే హస్తం పార్టీ పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ పై చేయిగా ఉండాల్సిన సిద్దిపేట నియోజకవర్గంలో అట్టడుగు స్థాయికి పడిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో కారు పార్టీకి కనీస పోటీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. నాయకత్వం బలంగా ఉన్న చోట కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు జైత్ర యాత్ర సాగించారు. హస్తం పార్టీలో ఐక్యత అటు ఏకగ్రీవాల్లోనూ ఇటు ఎన్నికల్లోనూ విపక్ష బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలోనూ కాంగ్రెస్ జోరు కొనసాగింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ స్థానంలోనూ హస్తం పార్టీ మంచి ఫలితాలను సాధించింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆకాంక్షారెడ్డి సొంత ఇలాకా ఇది. ఇక సిద్దిపేట, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల కాంగ్రెస్ లోని అంతర్గత కలహాలు, అనైక్యత, వర్గపోరు విపక్ష బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో బీఆర్ఎస్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. 91 సర్పంచ్ స్థానాల్లో హస్తం పార్టీ కేవలం 5కే పరిమితమై పరువు పోగొట్టుకుంది. బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. దుబ్బాక నియోజకవర్గంలోనూ కారు పార్టీ సత్తా చాటడంతో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. ఇక సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాల్లోనూ కాంగ్రెస్ సోదిలోకి లేకుండా పోయింది. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, వర్గపోరే ఇందుకు కారణం. కాంగ్రెస్ నేతల అనైక్యత విపక్ష బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులు నెగ్గారు. సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, దుబ్బాక బాధ్యతలు చూస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జనగామ హస్తం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఎలాంటి సహాయ సహకారం చేయకపోగా కనీసం ప్రచారం చేయలేదు. ప్రచారం చేస్తే తమకేంటి ప్రయోజనం అని కాంగ్రెస్ ఇన్ఛార్జీలు సర్పంచ్ అభ్యర్థులను ప్రశ్నించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిని పరిశీలిస్తే హస్తం పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకత్వ లోపమే సిద్దిపేట నియోజకవర్గ పార్టీ అభ్యర్థులకు శాపంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీని అదే దెబ్బ కొట్టింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ నేతల తీరులో మార్పు లేదు. పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే ఇలా జరిగితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ కేడర్లో ఆందోళన కనిపిస్తోంది. ఇవి పార్టీ సింబల్స్ తో జరుగుతాయి. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీలో గ్రూపులను నియంత్రించాలని కాంగ్రెస్ కేడర్ కోరుకుంది. లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎలక్షన్స్ ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు అన్న అంచనాలు ఉన్నాయి.
టీపీసీసీ ఏం చేస్తుందో చూడాలి.